ఈరోజు వీడియోలో మార్చ్ ఫస్ట్ వీక్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని క్విక్గా రివిజన్ చేద్దాం. ఫస్ట్ వన్, పెరుగుతున్న మానవ వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను అరికట్టడానికి ప్రాజెక్ట్ హనుమాన్ అనే వినూత్న కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఆంధ్రప్రదేశ్. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణులు మరియు వృక్షజాలంపై అవగాహన కల్పించడానికి ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం 2026ను ఏ రోజున నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ బి, మార్చ్ 3. భారతదేశంలో కృత్రిమ మేధ ఆధారిత హైపర్ పర్సనలైజ్డ్ ఆర్థిక సేవల కోసం ఫిన్సైడర్ అనే మొబైల్ యాప్ను ఇటీవల ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇటీవల లఖపతి బిటియా, సహేలీ పింక్ స్మార్ట్ కార్డ్ మరియు మేరీ పూంజీ మేరా అధికార్ వంటి పథకాలను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, న్యూఢిల్లీ. కేంద్ర మంత్రి డాక్టర్ మున్సుఖ్ మాండవీయ ఇటీవల న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో విడుదల చేసిన మహాత్మా ఎ గ్రేట్ కమ్యూనికేటర్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, డాక్టర్ ధీరజ్ కాకాడియా. వసంతకాలం రాకను పురస్కరించుకొని రాధాకృష్ణుల ఆరాధనతో జరుపుకునే రంగుల పండుగ డోల్ జాతర ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రధానంగా నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి, పశ్చిమ బెంగాల్. ప్రాచీన భారతీయ గ్రంథాలలోని విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో అనుసంధానించే లక్ష్యంతో ప్రాచీన భారతీయ గ్రంథాలు, సైన్స్ మరియు టెక్నాలజీపై 3 రోజుల జాతీయ సదస్సు ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఐఐటి ధన్బాద్, జార్ఖండ్. భారతదేశ అణు విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేయడానికి మార్చ్ 2, 2026న భారత ప్రభుత్వం యురేనియం సరఫరా ఒప్పందం ఏ దేశంతో కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి, కెనడా. హీలియం బెలూన్ సహాయంతో విక్కోసాట్-1 అనే మినీ శాటిలైట్ను ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజయవంతంగా ప్రయోగించారు? ఆన్సర్ ఆప్షన్ సి, తమిళనాడు. టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన మహిళా ఆఫ్ ది ఇయర్ 2026 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ మహిళ సఫీనా హుస్సేన్ ఏ సంస్థ వ్యవస్థాపకురాలు? ఆన్సర్ ఆప్షన్ బి, ఎడ్యుకేట్ గర్ల్స్. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఇటీవల భారత ప్రభుత్వం ఏ దేశం నుండి 9 చీతాలను దిగుమతి చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి, బొత్సువానా. యుఎస్ బేస్డ్ సేపియన్ ల్యాబ్స్ విడుదల చేసిన గ్లోబల్ మైండ్ హెల్త్ ఇన్ 2025 నివేదిక ప్రకారం భారతీయ యువత ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో నిలిచారు? ఆప్షన్ బి, 60వ స్థానం, 68th ర్యాంక్. ఇటీవల ఇరాన్ అణు కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ ప్రారంభించిన భారీ సైనిక చర్య పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, ఆపరేషన్ లయన్స్ రోర్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 పథకాల పట్టికలో ఏ జట్టు అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఇండియన్ ఆర్మీ. సిక్కిం రాష్ట్రంలోని ఏ విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడు త్రిలోచన్ పోఖ్రెల్ పేరును పెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, పాక్యోంగ్ ఎయిర్పోర్ట్. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల మైక్రాన్ టెక్నాలజీ యొక్క అత్యాధునిక సెమీ కండక్టర్ అసెంబ్లీ మరియు టెస్టింగ్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, సానంద్, గుజరాత్. రంజీ ట్రోఫీ చరిత్రలో సుమారు 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్ను మొదటిసారిగా కైవసం చేసుకున్న జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, జమ్మూ కాశ్మీర్. రన్నరప్ కర్ణాటక. ఇటీవల ఒక ప్రత్యేక గ్రామసభ తీర్మానం ద్వారా తమను తాము కులరహిత గ్రామంగా ప్రకటించుకున్న సౌందల గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?
ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర. సైబర్ క్రైమ్ నెట్వర్క్ను మరియు ఆర్థిక మోసాలను అరికట్టడానికి ఇటీవల ఏ రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ క్రాక్ డౌన్ను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ. న్యూఢిల్లీలో నిర్వహించిన 11వ రైజినా డైలాగ్ 2026కు ఏ దేశ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి ఫిన్లాండ్. ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత నైపుణ్య గణన శాంక్షన్ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి ముంబై సబర్బన్ మహారాష్ట్ర. ఆకాంక్షిత జిల్లాలు మరియు బ్లాకులలో సతత అభివృద్ధి లక్ష్యాలను వేగవంతం చేయడానికి చర్చల నివేదికపై నీతి ఆయోగ్ ఇటీవల ఎవరితో సంతకం చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ. ఇటీవల బోస్నియా మరియు హెర్జెగోవినాలో జరిగిన టోర్నమెంటులో విజయం సాధించి భారతదేశపు 93వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆరవ్ డెంగ్లా. ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన హ్యాండ్ స్టెన్సిల్ రాక్ ఆర్ట్ను ఏ దేశంలో కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి ఇండోనేషియా. భారతదేశంలోని గిఫ్ట్ సిటీలో ఉన్న అంతర్జాతీయ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సిలో ట్రేడింగ్ ప్రారంభించిన ఆసియాలోనే మొట్టమొదటి బ్లూ బాండ్ను ఏ దేశానికి చెందిన బ్యాంక్ జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి శ్రీలంక. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా బోయిసర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న బగేరియా ఇండస్ట్రీస్ కెమికల్ యూనిట్ నుండి ఇటీవల ఏ విషవాయువు లీక్ కావడంతో సుమారు 2600 మందిని ఖాళీ చేయించారు? ఆన్సర్ ఆప్షన్ సి ఓలియం గ్యాస్. భారతదేశ మొట్టమొదటి డిజిటల్ జనగణన సెన్సస్ 2027 కోసం అవగాహన కల్పించే ఉద్దేశంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఏ అధికారిక మస్కట్స్ను ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ డి ప్రగతి మరియు వికాస్. ప్రపంచవ్యాప్తంగా నిరాయుధీకరణ యొక్క ప్రాధాన్యతను మరియు ఆయుధాల నియంత్రణపై యువతలో అవగాహన పెంచడానికి అంతర్జాతీయ నిరాయుధీకరణ మరియు అప్రసార అవగాహన దినోత్సవం 2026ను ఏ రోజున నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మార్చ్ 5. ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా ఆధ్యాత్మిక సమ్మేళనంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించిన ఆర్టుకల్ పొంగాల పండుగ ఇటీవల ఏ రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి కేరళ. పద్మభూషణ్ అవార్డు గ్రహీత మరియు ఇటీవల కన్నుమూసిన హెచ్కే దువా ఏ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ సి జర్నలిజం. 2026 మార్చి 4న జరిగిన T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై కేవలం 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి T20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఫిన్ ఎలెస్ ఏ దేశానికి చెందిన ఆటగాడు? ఆన్సర్ ఆప్షన్ డి న్యూజిలాండ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆసిటిక్ గీజర్గా పిలువబడే ఇచీనస్ సుమారు 6 ఏళ్ల విరామం తర్వాత ఇటీవల ఏ దేశంలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్కులో విస్ఫోటనం చెందింది? ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా. పశ్చిమ ఆసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తీవ్రవాద గ్రూపులను అడ్డుకోవడానికి భారత్, గ్రీస్ మరియు సైప్రస్ వంటి దేశాలతో కలిసి హెక్సాగాన్ ఆఫ్ అలయన్స్ అనే కొత్త వ్యూహాత్మక కూటమిని ఏ దేశం ప్రతిపాదించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఇజ్రాయెల్. గ్లోబల్ స్టార్టప్ రీసెర్చ్ ప్లాట్ఫామ్ స్టార్టప్ లింక్ ఇటీవల విడుదల చేసిన ఇన్నోవేటర్స్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ 2026లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ సి 54th ప్లేస్.
ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల పరిరక్షణ మరియు పర్యావరణ పరిశోధనలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే ఎస్మండ్ బి మార్టిన్ 2026 పురస్కారాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ కృతి కారంత్. భారతదేశ మొట్టమొదటి రైవరీస్ లైట్ హౌస్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఇటీవల ఏ జాతీయ జలమార్గంపై పునాది రాయి వేశారు? ఆన్సర్ ఆప్షన్ డి జాతీయ జలమార్గం 2. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి మరియు మహిళల నేతృత్వంలోని స్టార్టప్లకు మార్గనిర్దేశం చేయడానికి హర్ స్టార్ట్ 5.0 5వ ఎడిషన్ను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్. ఢిల్లీ 23వ లెఫ్టినెంట్ గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ తరంజీత్ సింగ్ సంధు. ఇటీవల ఆఫ్రికాలోని ఆహార భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమించిన కసావా బ్రౌన్ స్ట్రీక్ డిసీజ్ అనేది వేటికి వచ్చే ఒక ప్రాణాంతక వైరస్ వ్యాధి? ఆన్సర్ ఆప్షన్ బి కర్రపెండలం ఆర్ కసావా పంట. దేశవ్యాప్తంగా చౌకైన మరియు నాణ్యమైన జనరిక్ మందుల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా జాతీయ జన ఔషధి దివస్ను ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి మార్చ్ 7. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ఇచ్చే ఫిన్ఫ్లుయెన్సర్స్ పై నిఘా ఉంచడానికి మరియు అక్రమ పెట్టుబడి సలహాలను అడ్డుకోవడానికి సుదర్శన్ అనే ఇన్ హౌస్ ఏఐ వ్యవస్థను ఇటీవల ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి సెబీ. మెదడు పనితీరును మెరుగుపరచడానికి లేదా పునరుద్ధరించడానికి బ్రెయిన్ కో ప్రాసెసర్స్ అభివృద్ధి చేసే లక్ష్యంతో ఇటీవల మూన్ షాట్ ప్రాజెక్టును ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఐఐఎస్సి బెంగళూరు. యుఎన్ ఉమెన్ నివేదిక 2026 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మహిళలు పురుషులకు ఉన్న చట్టపరమైన హక్కుల్లో ఎంత శాతం మాత్రమే కలిగి ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 64%. భారతదేశం ఇటీవల ఏ దేశంతో $75 మిలియన్ విలువైన ద్వైపాక్షిక కరెన్సీ మార్పిడి ఒప్పందాన్ని పునరుద్ధరించింది? ఆన్సర్ ఆప్షన్ సి జపాన్. కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి గుర్తింపు పొందిన అమెరికా ఖండంలోని మొదటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి చిలీ. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ అలీసా హిలీ మార్చ్ 1, 2026న ఏ దేశంతో జరిగిన మ్యాచ్తో తన వన్డే కెరీర్కు వీడ్కోలు పలికారు? ఆన్సర్ ఆప్షన్ బి భారత్. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ టెక్నాలజీ ఈవెంట్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 ఇటీవల ఏ నగరంలో నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ బార్సిలోనా, స్పెయిన్. వరల్డ్ ఒబెసిటీ అట్లాస్ 2026 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అధిక బరువు మరియు ఊబకాయం ఉన్న పిల్లల సంఖ్యలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి 2వ స్థానం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన హెచ్పివి టీకా కార్యక్రమం ఏ వ్యాధి నివారణకు సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ ఏ గర్భాశయ క్యాన్సర్. ఇటీవల తొలిసారిగా లండన్కు ఎగుమతి చేయబడిన జిఐ ట్యాగ్ పొందిన కర్బీ ఆంగ్లాంగ్ అల్లం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ డి అస్సాం. ఇవి మార్చ్ 1 వీక్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.